విగ్రహాలు, శిల్పాల యొక్క కొలతలు చెప్పేటప్పుడు కాలి సంబంధమైన అడుగులు అనే ప్రమాణాలు, ఫుట్ అండ్ ఫీట్ అనే ప్రమాణాలు చెప్పకూడదని, చేతి సంబంధమైన కొలతలు చాలా ఉన్నాయి, ప్రమాణాలు చాలా ఉన్నాయి, వాటిని వినియోగించాలి. భగవంతుడు, దేవతలు, దేవతామూర్తులు, అలాగే భక్తులు, మనకు మహనీయులు, మనకు పూజనీయమైన మహనీయుల విగ్రహాలు, శిల్పాల యొక్క కొలతలు చెప్పేటప్పుడు కాలి సంబంధమైన అడుగులు అనే ప్రమాణాలు, ఫుట్ అండ్ ఫీట్ అనే ప్రమాణాలు చెప్పకూడదని, చేతి సంబంధమైన కొలతలు చాలా ఉన్నాయి, ప్రమాణాలు చాలా ఉన్నాయి, వాటిని వినియోగించాలని చెప్పి నా మనవి అండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, ఇప్పుడు ఈ మధ్య కాకుండా చాలా రోజులుగా ఈ విగ్రహాలు ఏవైనా ఉన్నా, ఇది ఇన్ని అడుగుల విగ్రహము, 108 అడుగులు, 216 అడుగుల విగ్రహము అని చెప్పి చెప్తూ ఉంటుంటారు, ప్రమాణము ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఫుట్ అండ్ ఫీట్ అనే ఈ ప్రమాణాలు తెలపడం ద్వారా ఏంటంటే, మనము ఆ విగ్రహం లేదా దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని లేదా శిల్పాన్ని మనం కాలి యొక్క అడుగు ప్రమాణంతో మనం కొలిచినట్టండి. కాలి యొక్క అడుగులతో ఇలా కొలిచినట్టు అర్థం వస్తుంది. జనరల్గా మనకు ఏదైనా ప్రమాణం ఉపయోగించినప్పుడు ఆ ప్రమాణాన్ని ఎలా ఎటువంటి భావన ఇస్తుంది మనకు అన్నది మనకు తెలిసిందే. చేతికి సంబంధించి అంగుళం ఉందనుకోండి, అంగుళము అనగానే మనం ఒక 4 అంగుళాలు ఉంది, 5 అంగుళాలు ఉంది అనగానే ఇలా అంగుళం అనే ఈ భాగం తీసుకొని దీంతో మనము 1, 2, 3 ఇట్లా ఉంది అని చెప్పి మనము కొలుచుకుంటాము. సపోజ్ బెత్తలు ఉన్నాయి, బెత్త అంటే ఈ విధంగా కొలుస్తాము. ఈ 4 ఈ విధంగా బెత్తలు ఇలా కొలుస్తాము, బెత్తలు ఇలా. అలాగే జానలుద్ది అంటే ఇలా కొలుస్తాం, ఇలా జాన ఉంది అంటే ఇలా కొలుస్తాం కదా, ఇలా కొలుస్తాం. కాబట్టి అది ఏ ప్రమాణం చెప్తే దాన్ని ఆ విధంగా మనము కొలిసినట్లండి. అయితే ఆ విధంగా చేయడం వల్ల మనం సాధారణంగా ఏంటంటే, మనం మన దేవతలకు, మహనీయులకు, పూజనీయులైన వారికి మనం ఆ కాలి సంబంధమైన కాలితో మనం ఎటువంటి ఇవి చేయం కదా. అది మన ఆచారం పట్ల అపచారం అవుతుంది. మన ఆచార వ్యవహారాల దృష్ట్యా అది అపచారం కిందికి వస్తుంది. కాబట్టి అది ఎలాగో ఆ మధ్య మనకు ప్రాచీన కాలంలో ఇక్కడ అంతా మన ఆసియా ఖండంలోని, మన దేశం ఇప్పుడు ఆసియా ఖండంలో ఉంది కదా, ఇటువైపు అంతా ఎంకేఎస్ పద్ధతి. ఎంకేఎస్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. దూరాన్ని మీటర్లలో, బరువుల్ని కిలోగ్రాముల్లో, కాలాన్ని సెకండ్లలో చెప్పే ఎంకేఎస్ పద్ధతి ఉంటాయండి. అప్పట్లో ఉంటుండేనంటండి. అయితే అది కాస్త ఈ మధ్య మధ్య యుగాల్లో యూరోప్లోను, బ్రిటన్, ఇంగ్లాండ్, బ్రిటిష్ అండ్ యూరోపియన్ కంట్రీస్లలో పారిశ్రామిక విప్లవం రావడము, ఆ తర్వాత వాళ్ళు ప్రపంచంలో వివిధ దేశాలకు వలస వెళ్ళడము, చేయడము, సామ్రాజ్యాలు స్థాపించుకోవడము, ఆ విధంగా చేసి ఆ విధంగా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రమాణము, పద్ధతి ఏంటంటే ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. దూరానికి ఫుట్, కాలి సంబంధమైన అడుగు దూరానికి, మళ్ళీ బరువుకు పౌండ్స్లో కొలుస్తారు, కాలాన్ని సెకండ్లలో కొలిస్తే పద్ధతి వాళ్ళది. ఆ విధంగా వాళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు అలవాటైందండి. అయితే ప్రాచీన కాలంలోనే మన వాళ్ళు ఎవరైనా దీని పట్ల ఒక మేల్కొని అపచారం జరిగిపోతున్నది మా పద్ధతి ప్రకారం అని చెప్పి ఎవరైనా అభ్యంతరం వెలిపించి ఉంటే మంచిగా ఉంటుండే. కాకపోతే అప్పట్లో కాలేకపోయింది. కాబట్టి ఇప్పటి నుంచైనా మనము
ఆ పద్ధతి మానుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతో భక్తితోని సభక్తికంగా మనం ఎన్నో విగ్రహాలు భగవంతుని లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, ఆహ్, శ్రీరాముడు, సీతామాత, శ్రీకృష్ణ భగవానుడు, నరసింహస్వామి, ఈ విధంగా అన్ని భగవద్గీతునికి సంబంధించిన విగ్రహములు, మూర్తులు, విగ్రహాలు, శిల్పాలు మనం తయారు చేయించుకుంటాం కాబట్టి అవి తయారు చేయించి ప్రతిష్ఠిస్తుంటాం కాబట్టి వాటిని మనం మనకు ఒక మంచి భక్తిభావం ఉంటుంది కదా. అటువంటప్పుడు మనకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. శుభ శుభ శుభకరమైన ప్రమాణాలు చాలా ఉన్నాయి మనకు. చేతితో చెప్పగలిగినవి అంగుళము, బెత్తలు, జానలు, జానలు, ఇలా జాన, మూర, బార, ఈ విధంగా ఉన్నాయి కదా. ఇటువంటి మనకు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రమాణాల్లోంచి మనము వాడుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి, అభిప్రాయం. ఇది అందరూ కాస్త ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితోటి ఆలోచన చేసి దీన్ని ఆచరణ సాధ్యం చేస్తారని చెప్పి ఆచరణలోకి తీసుకొస్తారన్న ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి నా మనమే అండి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. మిగతా దేవాలయాలకు సంబంధించిన పూజారులు, అక్కడ దేవాలయ సిబ్బంది, అక్కడ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోను షేర్ చేయండి. అందరికీ నమస్కారం.